ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. లేఖన సందర్భంలోకి వెళ్ళి మనం చూస్తే యెహోవా తన ప్రజలైన ఇజ్రాయేలుతో నేరుగా మాట్లాడుతున్నాడు. వారితో కోరేషును గూర్చి నా సేవకుడు అని అంటున్నాడు. కోరేసు దాడి చేస్తున్న దేశాలు భయంతో వణుకుపోతున్నాయి, కానీ దేవుని ప్రజలు భయపడవలసిన అవసరం లేదు, ఆయన వారికి అభయమిస్తాడు అంటున్నాడు. ఈ వచనాల్లో వారి శత్రులు ఓడిస్తారని తన ప్రజలకు అభయమిస్తున్నాడు. ప్రియులారా, నేను నీకు సాయం చేస్తున్నాను అంటున్నాడు. దేవుడు మనకు విమోచకుడని కూడా పిలిపించుకుంటున్నాడు. బలహీనులుగా నిస్సహాయులు ఉన్న వారిని ఆయన వారి శత్రులపై తానిచ్చే తీర్పు నెరవేర్చడంలో ఉపయోగపడే సాధనాలుగా మారుస్తాడు. పురుగు వంటి ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అందుకే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటున్నాడు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు.